ఒంగోలులోని బందరోడ్లో గల మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జున నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశ కార్యక్రమంలో ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన దామచర్ల జనార్దన్ రావుకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అనంత మల్లికార్జున రూపొందించిన దామచర్ల జనార్దన్ చేసిన అభివృద్ధి బుక్లెట్ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అనంత మల్లికార్జున మాట్లాడుతూ ప్రస్తుతం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వీధి విధానాలను నచ్చక తను ఆ పార్టీని వీడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎంతో కాలంగా బాలినేని గెలుపు కోసం తాను అహర్నిశలు కృషి చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటమి తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మే 13న జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు కూటమి అభ్యర్థి అసెంబ్లీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు విజయం సాధించడంతో పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. అనంతరం దామచర్ల జనార్దన్ రావు దంపతులు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ సింగిరాజు రాంబాబుతో పాటు పలువురు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెడీ ఒక్క నిమిషం. నేను కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా పనిచేశాను. అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి ఎంతోమందికి సేవ చేశాను. కానీ నా సేవల్ని మా నాయకుడైన కొంతమంది వ్యక్తులు గుర్తించలేకపోయారు. ఇప్పుడు నేను ఆ పార్టీకి రిజైన్ చేసేసి ఈనాడు దామచర్ల, రియాజు వాళ్ళ సమక్షంలో నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. దామచర్ల గారు 2014లో చేసిన, 2014 నుంచి 2019 దాకా చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి నేను ముగ్ధుడినై నేను ఒక బుక్లెట్ తయారు చేశాను. ఆ బుక్లెట్ ఆవిష్కరణకి ఈరోజు దామచర్ల జనార్దన్ గారు, వాళ్ళ సతీమణి గారు, సత్యలత గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఇక నుంచి కూడా ఉమ్మడి అభ్యర్థి ఎవరైతే ఉంటారో, నేను అవినీతి రహితంగా నేను మున్సిపాలిటీలో 10 సంవత్సరాలు పనిచేశాను. అతను బాలినేని శ్రీనివాసరెడ్డి, నేను అవినీతి పరుణ్ణి, నేను మీకు అవినీతి చేస్తాను, మీకు ఏదైనా చేయలేను అని చెప్పి బహిరంగంగా చెప్పాడు. అది కరెక్ట్ కాదు. అతను అవినీతి పరుడు. అతను టైం దొరికితే పేకాట 10 రూపాయలకి వడ్డీకి తెచ్చుకున్న వ్యక్తి ఈనాడు కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధితోని జనాలకి పంచి గెలవాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాడు. అది కరెక్ట్ కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి, నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు. దామచర్ల జనార్దన్ డెఫినెట్గా గెలుస్తాడు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మళ్ళా చేస్తాడు, అనేక కార్యక్రమాలు చేస్తాడని చెప్పేసి ఈ విధంగా నేను తెలియపరుస్తాను.